గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. 2 దశాబ్దాల క్రితం తెలుగు నటి ప్రత్యూష మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టు ఇప్పుడు నిందితుడు సిద్ధార్థ్ రెడ్డిని 4 వారాల గడువు విధించింది. లొంగిపొమ్మనేటువంటి మాట చెప్పింది. నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు విధించినటువంటి 2 ఏళ్ల శిక్షను సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రత్యూష తల్లి సరోజిని సైతం నిందితుడికి సరైన శిక్ష పడలేదని, శిక్షను పెంచాలి అనేటువంటి పిటిషన్ని గతంలోనే సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు సిద్ధార్థ్ రెడ్డికి విధించినటువంటి 2 ఏళ్ల శిక్షను సమర్థిస్తూ తుది తీర్పు వెలువరించింది. 4 వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్ రెడ్డిని ఆదేశించింది. బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్స్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. అయితే సుప్రీంకోర్టు తీర్పు పట్ల ప్రత్యూష తల్లి సరోజిని మాత్రం కోర్టు తీర్పును గౌరవిస్తానంటూనే సరైన న్యాయం జరగలేదనేటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేసులో రాష్ట్ర పోలీసులు, సిబిఐ విచారణ సరైన కోణంలో జరగలేదని, పోస్ట్ మార్టం రిపోర్టును పరిగణలోకి తీసుకోకపోవడంతో నిందితుడు పెద్ద శిక్షను తప్పించుకున్నారని ఆరోపించింది ప్రత్యూష తల్లి సరోజిని. మునుస్వామి పోస్ట్ మార్టం రిపోర్టులో ప్రత్యూషను ఒకరికంటే ఎక్కువ మంది లైంగిక దాడి చేసి హత్య చేసినట్లుగా పేర్కొన్నారని, న్యాయస్థానాలు మాత్రం త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగానే విచారణ జరిపి తీర్పు వెలువరించారని సరోజిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యూష కేసులో సాక్ష్యాలను, ఆధారాలను మాయం చేశారని, సిబిఐ కూడా సరిగ్గా దర్యాప్తు చేయలేదనేటువంటి మాటను తను పదే పదే ప్రతిసారి చెప్తూ వస్తున్నారు. తన కూతురు ఒంటిపై ఉన్నటువంటి గాయాలను అసలే పట్టించుకోలేదనేటువంటి మాటని మరోసారి తను చెప్తున్నారు. ఈ కేసులో తనతో పాటుగా తన కూతురికి తను చేసినటువంటి పోరాటానికి న్యాయం జరగలేదు అనేటువంటి మాటతో పాటుగా నిందితుడి శిక్ష తగ్గించడంపై తాను సవాల్ చేశాననేటువంటి మాటను కూడా సరోజిని చెప్తున్నారు. యాక్చువల్గా అసలు కేసు ఏం జరిగింది, ఆ రోజు ఏమైంది అనే దానికి సంబంధించి డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనకి వచ్చింది. ఆ తర్వాత తుది తీర్పుకు సంబంధించి త్రిసభ్య ధర్మాసనం, దాంతోపాటుగా వచ్చినటువంటి కమిటీ, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి వర్షన్ ఏంటి, ఎందుకని సిద్ధార్థ్ రెడ్డిని 4 వారాల్లో లొంగిపోమ్మని సుప్రీంకోర్టు ఆదేశించింది, ఆ దానికి సంబంధించినటువంటి వివరాలు. తెలుగు సినిమా స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్నటువంటి దశలోనే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. 1998 నుంచి 2002 మధ్యకాలంలో, అంటే 4 ఏళ్లలోనే 12 సినిమాలు చేసింది. తను తెలుగు, తమిళంలో కూడా యాక్ట్ చేసింది. మంచి స్టేజ్లోకి వెళ్తుంది, సూపర్ స్టార్ అవుతుంది అనుకున్నటువంటి దశలోనే అనుమానాస్పదంగా ప్రత్యూష చనిపోయింది. తను బెంగళూరుకు వెళ్తున్నాను, కన్నడ సినిమాలో సెలెక్ట్ అయ్యానని చెప్తూ వచ్చింది. ఆ తర్వాత జయం సినిమాలో తనను తేజ సెలెక్ట్ చేసుకున్నాడని చెప్పినప్పటికీ కూడా అక్కడే ఎఫెక్ట్ పడింది. తను మరణానికి కారణమైంది ఏంటి అనే దాని మీద మదర్ కూడా డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి యాక్చువల్గా ఆ రోజు అనుమానాస్పద స్థితిలో తను మరణించింది. సినిమాలు రాకముందే ప్రత్యూష తనతో పాటుగా ఇంటర్ చదువుతున్నటువంటి సిద్ధార్థ్ రెడ్డితో ప్రేమలో పడినట్లుగా అప్పట్లో కేసు విచారణలో వెలుగు చూశాయి కొన్ని అంశాలు. ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి వచ్చింది. సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7:30 గంటల నుంచి 8 గంటల మధ్యలో వారిద్దరూ విషం తాగిన పరిస్థితుల్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్టుగా సమాచారం. ప్రత్యూష 24వ తేదీన చనిపోతే సిద్ధార్థ్ రెడ్డి మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారిద్దరూ తాగినటువంటి కూల్ డ్రింక్లో పురుగు మందు కలుపుకున్నట్లుగా పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోపాస్ఫేట్ కారణంగానే ప్రత్యూష మరణించారని, దీనికి వేరే ఇతర కారణాలు, అంటే ఊపిరి ఆడకుండా చేయడం, లేకుంటే మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి, లేదు ఒక గ్యాంగ్ రేప్ జరిగింది, ఒక గ్రూప్గా లైంగిక దాడి చేశారు అనేటువంటి వార్తలు వినిపించాయి. బట్ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి త్రిసభ్య వైద్యుల బృందం తన నివేదికనైతే అనౌన్స్ చేసింది. ఈ నివేదిక నేపథ్యంలోనే తదుపరి శిక్షలు అనేవి కూడా ఖరారయ్యాయి. ఈ కేసులో దర్యాప్తు జరిపినటువంటి సిబిఐ నిందితుడిపై సెక్షన్ 306 అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటుగా 309 ఆత్మహత్యకు యత్నించడం కింద ఛార్జ్షీట్ను దాఖలు చేశారు.
ఈ ప్రత్యూష మరణానికి సంబంధించినటువంటి ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటుగా 5,000 జరిమానాను విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పుపై సిద్ధార్థ్ రెడ్డిని హైకోర్టుని ఆశ్రయించారు. జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. దీంతో పాటుగా 5,000 ఉన్నటువంటి జరిమానాను 50,000కు పెంచారు. 2011 డిసెంబర్ 28న ఈ తీర్పును హైకోర్టు ఇచ్చింది. దీనిపై సిద్ధార్థ్ రెడ్డితో పాటుగా ప్రత్యూష తల్లి సరోజినీదేవి కూడా 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు విడివిడిగా దాఖలు చేశారు. సిబిఐ తరఫున సీనియర్ న్యాయవాది నచికేత జోషి వాదనలు వినిపించారు. కేసులో సాక్ష్యాధారాలన్నీ నిరూపితమయ్యాయని చెప్పారు. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకోవడానికి ఉసిగొల్పినందుకు సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, అలా కాకపోతే ఇంకొక సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలి అనేటువంటి వాదనలు నచికేత్ చేశారు. ఇద్దరూ కలిసి పురుగు మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొలిపింది సిద్ధార్థ్ రెడ్డి అనేటువంటి అంశం ఉత్పన్నం కాదని సిద్ధార్థ్ రెడ్డి తరఫు న్యాయవాది నాగముత్తు నరసింహారెడ్డి వాదించారు. 2024 ఏళ్ల క్రితం చనిపోయినటువంటి ప్రత్యూష కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పుపై 2 దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడినటువంటి ధర్మాసనం కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టులో 14 ఏళ్ల విచారణ అనంతరం తుది తీర్పు వెలువడింది. అయితే ఇప్పుడు 4 వారాల్లోగా సిద్ధార్థ్ రెడ్డిని లొంగిపోమ్మని సుప్రీంకోర్టు ఒక తుది తీర్పుని అయితే వెలువరించినటువంటి నేపథ్యంలో సరోజినీదేవి అయితే కొంచెం అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బట్ సిద్ధార్థ్ రెడ్డి నెక్స్ట్ అప్పీల్కి వెళ్తారా, ఏం చేస్తారు అనేది సమయమే నిర్ణయించబోతోంది. మీరేమనుకుంటున్నారు? ఓవరాల్గా ఈ ప్రత్యూష ఎంటైర్ ఎపిసోడ్లో 2 దశాబ్దాల తర్వాత న్యాయం జరిగిందని అనుకుంటున్నారా, లేకుంటే ఇందులో గతంలోనే వినిపించినట్టుగా రాజకీయ ఒత్తిళ్లున్నాయి, పోలీసు అధికారుల ఒత్తిళ్లు ప్రమేయం కూడా ఉంది, దీన్ని కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని గతంలో వార్తలు, విశ్లేషణలు, తర్వాత తల్లి సరోజిని దేవి చేసినటువంటి ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తుది తీర్పు ఎలా ఉందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.